ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. మీ అందరినీ గోపాల్స్ వాకథానికి ఆహ్వానిస్తున్నాను. ఈ వాకథాన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ వాకథాన్ ఎందుకు నడవాలంటే ఆరోగ్యం కోసం నడవాలి, ఈ తల్లి లాంటి ప్రకృతి కోసం నడవాలి, మనకు ఆహారాన్ని అందించే వ్యవసాయం కోసం నడవాలి, మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం కోసం నడవాలి, వీటికన్నిటికీ ఆధారమైన గోవు కోసం నడవాలి. ఇది కేవలం గోవు కోసమే కాదు, మన జీవిత మనుగడ కోసం నడవాలి. మన ఇంట్లో ఎన్నో కెమికల్స్ వచ్చి చేరాయి. ఇవాళ ఆరోగ్యప్రదమైన జీవితమే మనం గడపలేకపోతున్నాం. వాటన్నిటికీ మనం సమాధానం చెప్పాలంటే మనం స్వదేశీగా మారాలి. స్వదేశీగా మారడం కోసం ఈ వాకథాన్ నడవాలి. జూన్ 7వ తారీఖున దివ్యారామంలో మీ అందరూ కలిసి పిల్లలతో కలిసి రండి. పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మీరందరూ చిన్నప్పుడు ఆవులతోనే పశువులతోనే ఇంట్లో పెరిగి ఉంటారు, కానీ నేను ఆ వాతావరణం లేదు, చూడ్డానికి కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఇలాగే కొన్ని సంవత్సరాలు సాగితే మన మనిషి మనుగడే మరుగైపోతుంది. గోవు అనేది మన సంస్కృతిలో ఒక భాగం, అంటే తల్లి. ఆ తల్లిని కాపాడడం కోసం, ఆ గోమాత యొక్క ఔన్నత్యం తెలుసుకోవడం కోసం ఈ హీల్ టు వాకథాన్ అనే ప్రోగ్రాంకి అందరూ అటెండ్ అవ్వాలి. ఇది గోవిందుడు పాదాల సెంటర్. ఆ గోవిందుడు గోవును రక్షించడం కోసం ఈ కొండల్లో వెలిసాడు. మనం కేవలం నడవలేము. రండి, అందరం కలిసి నడుద్దాం, గోమాత వెంట వెళుద్దాం. జై గోమాత, జై భారత్.